తండ్రి, ఈ ప్రాంగణం అంతట్లో కూడా మీ ప్రియబిడ్డలందరినీ దర్శించి మీ వెలుగు చేత నింపమని ప్రార్థన చేస్తున్నాను. తండ్రి, ఈ మైక్ శబ్దం ద్వారా ఎందరు వింటున్నారో ప్రతి హృదయాన్ని కదిలింపు చేయండి. నీ కొరకు సాక్షులుగా జీవించేదానికి సహాయం చేయండి. మరణం వరకు నమ్మకంగా నీ సాక్షులుగా, నీ బిడలుగా జీవించేదానికి సహాయం చేయండి. అంధకార చీకటి శక్తుల అధికారం నుండి మీ బిడలందరినీ విడుదల దయచేయండి. విడిపించేవాడవు, రక్షించేవాడవు, కాపాడువాడవు, భద్రపరచువాడవు, ఆరోగ్యం ఇచ్చేవాడవు, ఆశీర్వాదించే దేవుడవయ్యా, నీకు వందనాలయ్యా, నీకు స్తోత్రాలయ్యా. అయా నాయన, చేరి వస్తున్న మీ బిడ్డలందరినీ క్షేమంగా నడిపించండి. తండ్రి నైనా నమ్మి నీ సన్నిధికి వస్తున్నటువంటి మీ బిడ్డల జీవితాలలో గొప్ప కార్యములు మీరు జరిగించండి. మత్తయి సువార్త 10వ అధ్యాయం 8వ వాక్య ప్రకారం రోగులను స్వస్థపరచుడి, చనిపోయిన వారిని లేపుడి, కుష్ఠరోగులను శుద్ధులుగా చేయడి, ఉచితంగా పొందిడి, ఉచితంగా ఇవ్వడి. మీరు వాగ్దానం ఇచ్చినావు, భూదిగంతంలో వరకు నాకు సాక్షులైండుడి, సాక్షులు మీరే అన్నావు. నీకు వందనములు, నీకు స్తోత్రములు. తండ్రి, నిన్ను స్తుతిస్తుండగా, నిన్ను మహింపరుస్తుండగా మా మధ్యలోనికి దిగివచ్చి మీ బిడ్డలందరినీ దర్శించమని, అయా దేనికి పనికిరాని వారిని, ప్రభువానైనా ఎన్నిక లేని వారిని, జ్ఞానం లేని వారిని నేను ఎన్నుకున్నానన్నావు. తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు. గొప్ప దేవుడు, మా మధ్యలో ప్రభువానైనా నివసించడానికి, మాతో పాటు ఉండడానికి ఇష్టపడిన దేవుడు, మమ్మల్ని ప్రేమించిన దేవుడు, మమ్మల్ని రక్షించిన దేవుడు, నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ సమయంలో నేను బ్రతికి ఉన్నాను అంటే కారణం నీ కృప, నీ కనికరం, నీ దయ. అందును బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ ప్రార్థన కూడిక ప్రారంభం నుండి ముగింపు వరకు యేసయ్యా మీ నామానికి మహిమకరంగా, ప్రజలందరికీ దీవెనకరంగా, ఈ గ్రామానికి ఆశీర్వాదకరంగా తండ్రి నాయన ఈ కూడికను జరిగించమని ప్రార్థన చేస్తున్నాం. ప్రతి హృదయాన్ని కదిలింపచేసి వాక్య సత్యమైన వాక్యాన్ని వారి మనసులోనికి తీసుకొని సత్యవాక్యానుసారంగా జీవించేదానికి సహాయం చేయమని, మమ్మల్ని నోటి బోరగా మాత్రమే మీరు వాడుకొని మీరు మహిమనందమని, పాటలు పాడే బిడ్డలకు మంచి స్వరాలు ఇవ్వండి, వాయిద్యాలు వాయించే మీ బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. తండ్రి నాయన, అల్లరి శక్తులే మాత్రం ఇక్కడ పనిచేయకుండా లయపరచండి. నీ నామానికి మహిమ వచ్చినట్టుగా మీ కార్యములు జరిగించండి. సమాధానానికి కర్త అయిన దేవానికి స్తోత్రములు, వందనములు చెల్లిస్తూ నిన్ను స్తుతిస్తుండగా మా మధ్యలోనికి దిగిరండి. తండ్రి నాయన, బిడ్డల అవసరతల అక్కర్లు తీర్చండి. ఈ పరిచర్యకు కావలసినటువంటి ప్రతిదీ మీరు సమకూర్చండి. అందుకు నీకు స్తోత్రాలు, వందనాలు. ముందటి దినాలను కూడా నడిపించి మీ కార్యము జరిగించమని, ఈ ప్రాంగణం అంతట్లో నీ వెలుగు చేత నింపమని, దుష్టుడైన అపవాది శక్తుల అధికారాన్ని కాల్చిపడేయమని యేసుక్రీస్తు నామములో ఈ కూడికను ప్రారంభిస్తున్నాము తండ్రి, ఆమేన్. పాటలు పాడి ప్రభునామాన్ని సంతోషంగా గణపడతాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నా ప్రాణ ప్రియుడా నా యేసయ్య, నన్ను గన్నా తండ్రి నా యేసయ్య అనే పాట పాడుతూ ప్రభునామాన్ని మహిమపడతాం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నా ప్రాణ ప్రియుడా నా యేసయ్యా, నన్ను గన్న తండ్రి నా యేసయ్యా, నా ప్రాణ ప్రియుడా నా యేసయ్యా, నన్ను గన్న తండ్రి నా యేసయ్యా. పూజింతునో పూజార్గుడా, భజింతునో భవదేయుడా, నిన్ను పూజింతునో పూజార్గుడా, భజింతునో భవదేయుడా. నీవుగా కాయవరా నాకు లేరయ్యా, నీవుగా కాయవరా నాకు లేరయ్యా. నీవే నీవే నా ప్రాణము, ఇక నీవే నీవే నా సర్వము. నీవే నీవే నా ప్రాణము, ఇక నీవే నీవే నా సర్వము. నా ప్రాణ ప్రియుడా నా యేసయ్యా,
నన్ను గన్న తండ్రి నా యేసయ్యా. ఒంటరినై తోడు లేక దూరమైతిని, ఓదార్చెవారు లేక భారమైతిని. ఒంటరినై తోడు లేక దూరమైతిని, ఓదార్చెవారు లేక భారమైతిని. తండ్రి నీ తోడు లేక మోడునైతిని, తండ్రి నీ తోడు లేక మోడునైతిని. నీ తోడు దొరికాక చిగురించితిని, నీ తోడు దొరికాక చిగురించితిని, నీ తోడు దొరికాక చిగురించితిని, నీ తోడు దొరికాక చిగురించితిని. నీవుగాక ఎవ్వరు నాకు లేరయ్యా, నీవుగాక ఎవ్వరు మాకు లేరయ్యా. నీవే నీవే నా ప్రాణము, ఇక నీవే నీవే నా సర్వము. నీవే నీవే నా ప్రాణము, ఇక నీవే నీవే నా సర్వము. నా ప్రాణ ప్రియుడా నా యేసయ్యా, నన్ను గన్న తండ్రి నా యేసయ్యా. శత్రువుల చేతిలలో చిక్కుకొంటిని, సూటిపోటి మాటలకు నలగిపోతిని. శత్రువుల చేతిలలో చిక్కుకొంటిని, సూటిపోటి మాటలకు నలగిపోతిని. తండ్రి నీ వైపు నేను చూచిన క్షణమే, తండ్రి నీ వైపు నేను చూచిన క్షణమే, కష్టమంతయు తీరిపోయెను, నా బాధలన్నీయు తొలగిపోయెను. నా కష్టమంతయు తీరిపోయెను, నా బాధలన్నీయు తొలగిపోయెను. నీవుగాక ఎవ్వరు నాకు లేరయ్యా, నీవుగాక ఎవ్వరు మాకు లేరయ్యా, నీవుగాక ఎవ్వరు నాకు లేరయ్యా, నీవుగాక ఎవ్వరు మాకు లేరయ్యా. నీవే నీవే నా ప్రాణము, ఇక నీవే నీవే నా సర్వము. నీవే నీవే నా ప్రాణము, ఇక నీవే నీవే నా సర్వము. నా ప్రాణ ప్రియుడా నా యేసయ్యా, నన్ను గన్న తండ్రి నా యేసయ్యా. క్షణమైన నీ నామం మరవకుంటిని, మరణమైన మధురముగా ఎంచుకొంటిని. ఒక క్షణమైన నీ నామం మరవకుంటిని, నా మరణమైన మధురముగా ఎంచుకొంటిని. తండ్రి నీవున్నావని బ్రతుకుచుంటిని, తండ్రి నీవున్నావని బ్రతుకుచుంటిమి. నా కొరకు నీవు, నీ కొరకు నేను, నా కొరకు నీవు, నీ కొరకు నేను, నా కొరకు నీవు, నీ కొరకు మేము, మా కొరకు నీవు, నీ కొరకు మేము. నీవుగాక ఎవ్వరు నాకు లేరయ్యా, నీవుగాక ఎవ్వరు మాకు లేరయ్యా. నీవే నీవే నా ప్రాణము, ఇక నీవే నీవే నా సర్వము. నీవే నీవే నా ప్రాణము, ఇక నీవే నీవే నా సర్వము. నా ప్రాణ ప్రియుడా నా యేసయ్యా, నన్ను గన్న తండ్రి నా యేసయ్యా. నా ప్రాణ ప్రియుడా నా యేసయ్యా, నన్ను గన్న తండ్రి నా యేసయ్యా. పూజింతునావో పూజార్గుడా, భజింతునావో భవదేయుడా, నిన్ను పూజింతునావో పూజార్గుడా, భజింతునావో
నీవే నీవే నా సర్వము, నీవే నీవే నా ప్రాణము, ఇక నీవే నీవే నా సర్వము, నా ప్రాణ ప్రియుడా నా యేసయ్యా, నన్ను గన్న తండ్రి నా యేసయ్యా, నా ప్రాణ ప్రియుడా నా యేసయ్యా, నన్ను గన్న తండ్రి నా యేసయ్యా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. పాడుతున్నప్పుడు చిన్నగా వాయించుకోబోతున్నాం, ఎక్కువ సౌండ్ పెట్టాలి. పాట ఆడినప్పుడు కొంచెం చేసుకోండి. చేతులు కొట్టాలని కంజరా కింద పాట చూసుకున్నాను. వస్తుంది చూడమ్మా సౌండ్, మైక్ పైకనమ్మా ఇచ్చేసి మాకు పాడడానికి రాదు అంటే ఐకంటే నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు, శిల్పి చేతిలో శిలను నేను, ఆలోచనము నన్ను చెక్కుము, లోయలోన సంచరించిన భయము లేదు, నీ నిత్య వెలుగు, నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు, చేతిలో శిలను నేను, అనుచనము నన్ను చెక్కుము, ఘోర పాపిని నేను తండ్రి, పాపయుబిలో పడి ఉంటిని, లేవనెత్తుము స్తుతి చేయుము, పొందనీయుము నీదు ప్రేమను, లేవనెత్తుము స్తుతి చేయుము, పొందనీయుము నీది ప్రేమను, నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు, శిల్పి చేతిలో శిలను నేను, అనుచనము నన్ను చెక్కుము, ఈ భూమిలో రాజు నీవే, నా హృదిలో శాంతి నీవే, కుమ్మరించుము నాది ఆత్మను, జీవితాంతము సేవ చేసేదను, నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మ
హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. అడుగులు తడబడిన అలసట పైబడిన, అడుగులు తడబడిన అలసట పైబడిన, చెయ్యి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి, చెయ్యి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. అంధకారమే దారి మోసిన, నిందలే నన్ను కృంగదీసిన, అంధకారమే దారి మోసిన, నిందలే నన్ను కృంగదీసిన, తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యము వరకు నన్ను చేర్చుతాడు. తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యము వరకు నన్ను చేర్చుతాడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. కష్టాల కోలమి కాల్చి వేసిన, సొగల గుండెను చేసి వేసిన, కష్టాల కోలమి కాల్చి వేసిన, సొగల గుండెను చేసి వేసిన, తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యము వరకు నన్ను చేర్చుతాడు. తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యము వరకు నన్ను చేర్చుతాడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నిన్ను విడువడు. నాకున్న కలిమి కరిగిపోయిన, నా యొక్క బలిమి తరిగిపోయిన, నాకున్న కలిమి కరిగిపోయిన, నా యొక్క బలిమి తరిగిపోయిన, తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యము వరకు నన్ను చేర్చుతాడు. తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యము వరకు నన్ను చేర్చుతాడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నిన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. శ్రమలోనైనా నిన్ను విడువడు, శ్రమలోనైనా నన్ను విడువడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. పాడతారమ్మా.
హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఓ ప్రభువా, ఓ ప్రభువా, ఓ ప్రభువా, ఓ ప్రభువా, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి. ఓ ప్రభువా, ఓ ప్రభువా, ఓ ప్రభువా, ఓ ప్రభువా, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి. దేవా నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి. దారి తప్పిన నన్ను నీవు వెదకి వచ్చి రక్షించితివి, దారి తప్పిన నన్ను నీవు వెదకి వచ్చి రక్షించితివి, నిత్య జీవము నిచ్చిన దేవా, నిత్య జీవము నిచ్చిన ప్రభువా, నిత్య జీవము నిచ్చిన దేవా, నిత్య జీవము నిచ్చిన ప్రభువా, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి. దేవా నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి. ఓ ప్రభువా, ఓ ప్రభువా, ఓ ప్రభువా, ఓ ప్రభువా, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి. దేవా నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి. ప్రధాన కాపరిగా నీవు నాకై ప్రత్యక్షమగువా గడియలా, ప్రధాన కాపరిగా నీవు నాకై ప్రత్యక్షమగువా గడియలా, నన్ను నీవు మరువాని దేవా, నన్ను నీవు విడువాని ప్రభువా, నన్ను నీవు మరువాని దేవా, నన్ను నీవు విడువాని ప్రభువా, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి. దేవా నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి. ఓ ప్రభువా, ఓ ప్రభువా, ఓ ప్రభువా, ఓ ప్రభువా, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి. దేవా నీవే నా మంచి కాపరివి.
కాపరివి, నీవే నా మంచి కాపరివి ఓ ప్రభువా. హల్లెలూయా, మహిమ కలుగును గాక. అందరూ లేచి నిలబడదాం ప్రియులారా. చివరి పాట పాడుకుందాం. 11 అవుతుంది. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. జీవమునిచ్చిన పరమపిత నీకే స్తుతి ఆరాధన, రక్తము చింది రక్షించిన యేసుక్రీస్తు ఆరాధన. జీవమునిచ్చిన పరమపిత నీకే స్తుతి ఆరాధన, రక్తము చింది రక్షించిన యేసుక్రీస్తు ఆరాధన. బలపరచి నన్ను దృఢపరచు పరిశుద్ధాత్మ ఆరాధన, బలపరచి నన్ను దృఢపరచు పరిశుద్ధాత్మ ఆరాధన. ఆరాధన 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 ఆరాధన. జీవమునిచ్చిన పరమపిత నీకే స్తుతి ఆరాధన, రక్తము చింది రక్షించిన యేసుక్రీస్తు ఆరాధన. నాలో ఉన్న ఊపిరే ప్రభు నీవు ఇచ్చిన కానుక, నేను పొందిన రక్షణ నీవు చేసిన త్యాగము. నాలో ఉన్న ఊపిరే ప్రభు నీవు ఇచ్చిన కానుక, నేను పొందిన రక్షణ నీవు చేసిన త్యాగము. మరువను నిన్ను యేసయ్యా, మరువను నీదు ప్రేమను, మరువను నీదు యేసయ్యా, మరువను నీదు త్యాగము. జీవించిన మరణించిన ఇక నీ కోసమే యేసయ్యా, జీవించిన మరణించిన ఇక నీ కోసమే యేసయ్యా. ఆరాధన 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 ఆరాధన. జీవమునిచ్చిన పరమపిత నీకే స్తుతి ఆరాధన, రక్తము చింది రక్షించిన యేసుక్రీస్తు ఆరాధన. జీవమునిచ్చిన పరమపిత నీకే స్తుతి ఆరాధన, రక్తము చింది రక్షించిన యేసుక్రీస్తు ఆరాధన. జీవమసగు వాక్కుచే అనుదినం నన్ను పోషించు, నీదు బాటల ప్రయాణింప దారిని నాకు చూపించు. జీవమసగు వాక్కుచే అనుదినం నన్ను పోషించు, నీదు బాటల ప్రయాణింప దారిని నాకు చూపించు. చాలును నాకు నీ కృప, నిత్యము నీలో జీవించదా. చాలును నాకు నీ కృప, నిత్యము నీలో జీవించదా. జీవించిన మరణించిన ఇక నీ కోసమే యేసయ్యా, జీవించిన మరణించిన ఇక నీ కోసమే యేసయ్యా. ఆరాధన 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 ఆరాధన
జీవమునిచ్చిన పరమపిత నీకే స్తుతి ఆరాధన. రక్తము చింది రక్షించిన యేసుక్రీస్తు ఆరాధన. జీవమునిచ్చిన పరమపిత నీకే స్తుతి ఆరాధన. రక్తము చింది రక్షించిన యేసుక్రీస్తు ఆరాధన. యేసుక్రీస్తు ఆరాధన. యేసుక్రీస్తు ఆరాధన. హల్లెలూయా. అందరం కూర్చున్నాం. ఇంతవరకు కాచి కాపాడి భద్రపరిచిన దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి ప్రభువా. మేము సరి చేసుకుంటాం, దిద్దుకుంటాం, ఈ వాక్యానుసారంగా జీవిస్తాం. ఈ లోకయాత్రలో మేము ఎలా సాగాలో, ముందుకు ఎలా జీవించాలో, ఎలా నడవాలో మాకు నేర్పయ్యా. నీ రాజ్యాన్ని మేము స్వతంత్రించుకునేటట్లుగా, నీ పరిశుద్ధ స్థలములో నీ దగ్గర మేము చేర్చబడినట్టుగా, నీతో మేము చేర్చబడినట్టుగా ఆ అనుభవంలోనికి మమ్మల్ని నడిపించయ్యా. వాక్యము ద్వారా మాతో మాట్లాడు ప్రభువా అని హృదయపూర్వకంగా మనందరం కూడా ప్రార్థనలో ప్రభువుని వేడుకుందాం. యేసయ్యా, నువ్వు మాట్లాడయ్యా, నేను సరి చేసుకుంటాను. నువ్వు మాట్లాడయ్యా, నేను దిద్దుకుంటాను. నువ్వు మాట్లాడు ప్రభువా అని ప్రతి ఒక్కరు కూడా ఆయన మాటల కోసం సిద్ధపడదాం. ఆయన మాటలు మనములను బ్రతికించేవి, మన జీవితానికి ఎంతగానో ఆశీర్వాదకరం. ఆయన నోటి నుండి వచ్చిన మాట, అయ్యా నా జీవితంలో ఒక మాట పలుకు ప్రభువా, నా కుటుంబంలో, నా వ్యక్తిగత జీవితంలో ప్రత్యేకంగా అయ్యా నువ్వు ఒక్క మాట చాలయ్యా, నువ్వు ఒక మాట పలికితే చాలు, నా జీవితాంతము నీ ఆశీర్వాదం ఉంటుంది. అయ్యా నీ మాట కోసం నేను వేచి ఉంటున్నానయ్యా. నిజంగా ఈరోజు తల్లి, చెల్లి, అక్క, అన్న దేవుడు ఆకర్షిస్తేనే తప్ప ఎవరు కూడా ఆయన సన్నిధిలోనికి రాలేరు. ఆయన ఆకర్షించాడు, రక్షించుకున్నాడు, తన సొత్తుగా మార్చుకున్నాడు. తన విలువైన రక్తాన్ని మీకోసం, మా కోసం, మనందరి కోసం చిందించాడు. అయితే చేర్చబడిన నీవు, నేను అయితే ఈరోజు దేవా నువ్వు నాతో మాట్లాడయ్యా అని ఒక్క మాట పలికితే ఎంత మంచిది. అయ్యా నువ్వు నాతో మాట్లాడయ్యా, నేను సరి చేసుకుంటానంటే ఎంత మంచిది. వినుట మట్టుకు విందురు కానీ గ్రహించరు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అలా కాక తండ్రి, మేము గ్రహించేవాళ్ళుగా, నీ మాటలు అంగీకరించి నీ మాటల ప్రకారం జీవించే వ్యక్తులుగా నన్ను, మమ్మల్ని మీరు మార్చు ప్రభువా. మా కుటుంబాన్ని రక్షించు ప్రభువా. కుటుంబాలను శాపం, కుటుంబంలో దుఃఖం తొలగించు ప్రభువా. నువ్వు మాట్లాడితే మా జీవితాలు ధన్యకరంగా మార్చబడతాయ్యా. ఈరోజు రెండు చేతులు ఆకాశం వైపు చేతులు జాపి ప్రభువా మాకు సహాయము చే ప్రభువా అని ఈరోజు అడుగుతారా? అమ్మ, తల్లి, చెల్లి, అన్న, అక్క, ఈరోజు ఇదే మిక్కిలి అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. ఈ సమయాన్ని పోగొట్టుకోకుండా హృదయపూర్వకంగా ప్రభువుని వేడుకుందాం. నేను ప్రార్థన చేయబోతున్నాను, మీరందరూ కూడా ప్రార్థన చేయండి. దయగలిగిన తండ్రి, ప్రేమ నమ్మదగిన దేవ యేసు క్రీస్తు ప్రభువా, నీకే వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. అల్పుని, అయోగ్యుని, ఎన్నికలేని వాడిని తండ్రి నీ పాద సన్నిధిలో ప్రభా నీ నోటి బోరగా తండ్రి నైనా నీ రక్తం ఇచ్చి కడిగి నీ సొత్తుగా మార్చుకొని నీ ఆత్మనిచ్చి తండ్రి నీ నోటి బోరగా మాత్రమే నన్ను వాడుకోండి అయ్యా. అయ్యా బలహీనుడిని బలపరచండి, నీ ఆత్మనిచ్చి ఆత్మ కార్యమును జరిగించండి తండ్రి. నాయనా అని మొరపెట్టు, కుమారుని ఆత్మను మీలోనికి పంపించినానని చెప్పావు. నీకు వందనాలయ్యా, నీకు స్తోత్రాలయ్యా, నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానయ్యా. ఏ మంచి లేని నా జీవితంలో అయ్యా నైనా నీ విలువైన రక్తం ఇచ్చి తండ్రి నైనా నీ రక్తంతో కడిగి నీ సొత్తుగా మార్చుకున్నావు. నీకు వందనాలయ్యా. గొప్ప రక్షణనిచ్చిన దేవానికే స్తోత్రాలయ్యా. ఈ ప్రాంగణంలో ప్రభువానైనా ఈ శబ్ద యంత్రం ద్వారా ఎందరు వింటున్నారో వారందరిని మీరు ఆకర్షించండి, మీ కార్యములు జరిగించండి తండ్రి. మేము పిలిస్తే ఎవరు రారు, మా మాట ఎవరు వినరు అయ్యా. మీరు నడిపించండి, మీ కార్యములు జరిగించండి. చేరువచ్చిన బిడ్డలు నమ్మి నీ సన్నిధికి వచ్చారయ్యా తండ్రి. నమ్మి నీ సన్నిధికి వచ్చిన బిడ్డల జీవితాలలో మీరే కార్యములు జరిగించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అయ్యా నిజంగా మీ నోటి నుండి వచ్చిన మాట వలన మనుషుడు జీవిస్తాడని దేవుని వాక్యం సెలవిస్తోంది తండ్రి. మీరు పలికితే చాలు మా జీవితానికి ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది తండ్రి. నాయన మీ ఆశీర్వాదాలు, మీ దీవెనలు మాకు మెండుగా కావాలని
ప్రభా ఎవరైతే హృదయపూర్వక కోరుతున్నారో వారందరినీ దర్శించండి తండ్రి. బండబారి హృదయాలను మెత్తన చేయండి, వాక్యం చేత సరిచేయండి, అందరిని ఆకర్షించమని కూడా ప్రార్థన చేస్తున్నానయ్యా. శరీర రోగంలో ఆత్మీయ రోగములతో ఎందరైతే బంధించబడినారో ప్రతి ఒక్కరికి విడుదల దయచేసి బలమైన నీ కార్యములు జరిగించి తండ్రి నోటి బోరుగా మాత్రమే నన్ను వాడుకొని అయా నాయన నీ వాక్యం చేత మీ బిడ్డలను సంధించి మీ బిడ్డలను బలపరిచి కార్యములు జరిగించమని, చేరువచ్చిన బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోమని, నీ ఆత్మ కార్యములు జరిగించమని యేసయ్య శక్తి కలిగిన నామంలో, యేసయ్య బలము కలిగిన నామంలో ఇక్కడ సంచరిస్తున్నటువంటి చీడ పీడ మంత్ర తంత్ర సీకడ శక్తులు, అంధకార శక్తులు, దురాత్మ శక్తులు, శాతపడి శక్తులు, విగ్రహ సంబంధ శక్తులు, ధనపిశాసి, కర్ణపిశాసి, మంత్ర శక్తుల అధికారం ఏది పనిచేస్తున్నాను యేసు నామంలో కాలిపోను గాక అని పలుకుతున్నాడు తండ్రి. ఈ ప్రాంగణం అంతట్లో గొప్ప వెలుగు వచ్చి ఉండును గాక, ఈ ప్రాంగణం అంతట్లో దేవుని మహిమ చేత నింపబడును గాక, ప్రతి హృదయంలో చీకటి కార్యములన్నీ కాలిపోను గాక. తండ్రి నీకే స్తోత్రాలయ్యా. నరాల వ్యవస్థను, ఎముకల వ్యవస్థ, రక్త వ్యవస్థను ప్రతి ఒక్కరిని మీద తాకండి తండ్రి. నైనా మీ ఆత్మ చేత నింపండి అయ్యా. అయా మీ బిడ్డలను బలపరచమని ప్రార్థన చేస్తున్నానయ్యా. కుటుంబాలలో అయా నెమ్మది లేక అయా నైనా సమాధానం లేని స్థితిని ఎందరైతే అనుభవిస్తున్నారో వారందరికీ ఓదార్పునిచ్చే మాటలు, బలపరిచే మాటలు అయా నైనా మాకు అవసరమని ప్రార్థన చేస్తున్నాను. మీరే సహాయము చేయమని, నన్ను నోటి బోరగా మాత్రమే వాడుకొని మీ కార్యములు జరిగించమని యేసయ్య శక్తి కలిగిన నామంలో, యేసయ్య బలము కలిగిన నామంలో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్.